బాలీవుడ్ వాళ్లే కాదు సౌత్ హీరోలు కూడా హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తున్నారు. తెలుగులో హీరోలు తమిళ్లో విలన్లుగా, తమిళ్లో హీరోలు బాలీవుడ్లో విలన్లుగా, ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేకుండా విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నారు. హీరోగా లైమ్ లైట్ లో ఉండి విలన్ క్యారెక్టర్లు చేయడం రిస్కే, కానీ అలాంటి రిస్క్ చేసి సినిమా రేంజ్ ని పెంచుతున్నారు కొంతమంది యాక్టర్లు. వాళ్ళలో విజయ్ సేతుపతికి స్పెషల్ ప్లేస్. ఒకవైపు కంటెంట్ డ్రివెన్ సినిమాలు, సోలో మూవీస్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ మూవీస్ లో విలన్ గా స్టార్డమ్ సెట్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితమే ఉప్పెనలో విలన్ గా చేసిన విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాలో విలన్ గా చేసి తన గెటప్ తో, యాక్టింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఎప్పుడో ఒకసారి విలన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునే రేంజ్ లో సినిమాలు వస్తాయి, కానీ విజయ్ సేతుపతి విలన్ గా ఏ సినిమా చేసినా ఆ సినిమా ఎలివేట్ కావాల్సిందే, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. అలా తన యాక్టింగ్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు విజయ్ సేతుపతి. ఈ ఏడాది బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో విలన్ గా చేసి తన విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో బాలీవుడ్ కి పరిచయం చేశారు విజయ్ సేతుపతి. డిఫరెంట్ లుక్స్ లో కనిపించి హాట్ టాపిక్ అయ్యారు. కమల్ హాసన్ ని ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూశారు ఆడియన్స్. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే కమల్ హాసన్ ఈసారి విలన్ గా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమాలో యాస్కిన్ గా కమల్ హాసన్ అదరగొట్టేశారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ తో కల్కి లాంటి బిగ్గెస్ట్ మూవీకే తన యాక్టింగ్ తో హైలైట్ అయ్యారు కమల్ హాసన్. అయితే అసలు సిసలు విలనిజం అంతా సెకండ్ పార్ట్ లో ఉందని టీం చెప్పడంతో సెకండ్ పార్ట్ లో ఇంకే రేంజ్ లో విలనిజాన్ని చూపించబోతున్నారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అంతా. ప్రెసెంట్ ఇండియా మొత్తం పుష్ప గురించే మాట్లాడుకుంటుంది. పుష్పలో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయ్యారో ఫహాద్ ఫాజిల్ అదే రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ సీరియస్నెస్ ని చూపించిన ఫహాద్ ఫాజిల్ పుష్ప 2లో మరింత పవర్ఫుల్ గా నటించి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోకి తగిన విలన్ అనిపించుకున్నారు. ఒకవైపు మలయాళంలో స్టార్ యాక్టర్ గా కంటిన్యూ అవుతున్న టైంలో పుష్పకి విలన్ గా ఫహాద్ ఫాజిల్ అని అనౌన్స్ చేసింది టీం. అప్పటి నుంచే సౌత్ టు నార్త్ ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది ఫహాద్ ఫాజిల్ కి. స్టార్ హీరోల దగ్గర నుంచి మిడ్ రేంజ్ హీరోల వరకు విలన్ కి కేర్ ఆఫ్ అయిపోయారు తమిళ్ యాక్టర్ ఎస్జే సూర్య. ఈ ఏడాదిలో తమిళ్, తెలుగు ఇలా వరుసపట్టి విలన్ క్యారెక్టర్స్ తో మల్టిపుల్ యాంగిల్స్ చూపించారు. లేటెస్ట్ గా విక్రమ్ హీరోగా వీరసూర ధీరన్ మూవీలో హీరోకి గట్టి పోటీ ఇచ్చే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య విలన్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది రాయన్, ఇండియన్ 2, సరిపోదా శనివారం సినిమాల్లో విలన్ రోల్స్ చేసి తనదైన మార్కు చూపించారు. ఇక నెక్స్ట్ ఇయర్ గేమ్ చేంజర్, ఇండియన్ 3 లాంటి సాలిడ్ సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. మరోవైపు శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్ సూర్యని రిపీట్ చేస్తున్నారంటే సూర్యకి ఎంత క్రేజ్ ఉందో, ఏ రేంజ్ లో ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అలా హీరోలతో పాటు విలనిజాన్ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి విలన్ క్యారెక్టర్స్ కి లెవెల్ పెంచేసి సినిమాలకే హైలైట్ అవుతున్నారు ఈ క్రేజీ విలన్లు. శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. రామ్ చరణ్ గారు పక్కన, రామ్ చరణ్ గారు ఆపోజిట్లో, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో, తమన్ గారు మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్. ఇట్స్ అ ఫుల్ మీల్స్, అన్నీ ఉంది మూవీలో. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యి వెళ్తున్నప్పుడు 150% సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను. ఓకేనా? సో మీరు చూసుకోండి ఎలా ఉండపోతుంది అని మీరు చూసుకోండి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా, ఫెంటాస్టిక్ ఎమోషన్, ఫెంటాస్టిక్ మెసేజ్, ఎంటర్టైనింగ్గా ఉంది.